ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడు లైవ్లో చూద్దాం. సీసీ రోడ్లు వేసి నియోజకవర్గాల అభివృద్ధి చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా దాదాపు 13 కోట్లు ఒక నియోజకవర్గానికి ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీ కాలనీలకు పెట్టాం అధ్యక్ష. వాటి గురించి చర్చించుకొని ఎస్సీ కాలనీని అభివృద్ధి చేసుకున్నాం అనుకుంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? ఒక్క ప్రశ్న అధ్యక్ష, ఒక్క ప్రశ్న రోజు సజావుగా సాగనిస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల అసలు ఏదైనా ప్రయోజనం ఉందా అధ్యక్ష? మిమ్మల్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది ఎందుకు అధ్యక్ష? ఇక్కడ ప్లాకార్డులు పెట్టుకోమనా? ప్లాకార్డులు బయట కూడా పట్టుకోవచ్చు కదా అధ్యక్ష. ఒక్క ప్రశ్న జరగనిస్తే ఎన్నో కోట్ల మందికి, ఎంతో కోట్ల ఎస్సీలకు, మీకందరికీ ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా ఎంత ప్రయోజనం అధ్యక్ష? దయచేసి నేను మీ ద్వారా వేడుకుంటున్నాను అధ్యక్ష, వీళ్ళకి నాకు తెలిసి భయం అధ్యక్ష. వీళ్ళల్లో ఉండే 90% మందికి భయం అధ్యక్ష. ఒక అధ్యక్ష, వాడవాడలో చంద్రన్న బాట మీద నేను ఒక ప్రశ్న పెట్టాను అధ్యక్ష. దానిలో మా ఉద్దేశం ఏంటి అధ్యక్ష? 10 ఏళ్లలో జరగని ఇంటర్నల్ రోడ్స్ కేవలం ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. 10 ఏళ్లలో జరగండి ఈ 2 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. 2015-16లో 3247 కిలోమీటర్లు టార్గెట్ గా పెట్టుకొని దాన్ని ఎగ్జిట్ చేసి 3400 చిల్లర చేశాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, సబ్జెక్ట్ వెళ్లకుండా సింపుల్ గా అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు చేస్తున్న గొడవకి ఫలితం ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని లిఖితపూర్వకంగా ఏమన్నా ఇచ్చారా అధ్యక్ష? ఈ గొడవ వల్ల మీకన్నా వినిపిస్తుందా, నాకన్నా వినిపిస్తుందా? ప్రజలకు తెలుస్తుంది అధ్యక్ష వాళ్ళు దేనికి గొడవ చేస్తున్నారో, వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారో అన్న చెప్పనండి అధ్యక్ష. ఒకళ్ళు మాట్లాడి పలానా విషయం వల్ల చేస్తాము, ఒక సామరస్యంగా మాట్లాడుకుందాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ప్రతి నిమిషానికి ఈ సభ జరగడానికి కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం అధ్యక్ష. ఆ డబ్బంతా మీది నాది కాదు అధ్యక్ష, ప్రజల సొమ్ము. ప్రజాధనాన్ని తింటున్నారు అధ్యక్ష వీళ్ళు. దయచేసి మిమ్మల్ని చేతులెత్తి జోడించి వేడుకున్నా అధ్యక్ష, ఆంధ్రుల తెలుగు వారి మనస్సులోని దయచేసి విరచకండి. ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాం మనం. కనీసం ఏంటి అధ్యక్ష, ఇక్కడ దాకా రావాలంటే సరైన రోడ్డు మార్గం ఉందా అధ్యక్ష? ఇప్పుడు వేసుకుంటున్న రోడ్లు అధ్యక్ష. మనం చర్చించుకొని 4 రూపాయలు ఖర్చు పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఈ సభ వృధా చేసుకుంటా ప్రతిసారి దీన్ని ఒక పొలిటికల్ అరీనా చేసుకొని మన సెల్ఫ్ గోల్స్ పెట్టుకొని ప్రతి ఒక్కసారి మేమేదో పెద్ద గొడవ చేస్తున్నాం, మా వల్ల ఏదో రాష్ట్రానికి ప్రయోజనం జరిగిపోతుందని వాళ్ళ సెల్ఫ్ గోల్ తప్ప వాళ్ళు చేసే ఒక్క పని ఏంటి అధ్యక్ష? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్కొక్క పనిని, ఒక్కొక్క ఇటుకని తెప్పించుకొని కట్టుకుంటే తప్ప మనకు ఒక రాజధాని ఏర్పడదు అధ్యక్ష. దయచేసి ఈ సభ ద్వారా మళ్ళీ వేడుకుంటున్నా అధ్యక్ష, మనకి రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలి. వారిని డిస్టర్బ్ చేయకుండా ఈ పిశాచులు, ఈ దెయ్యాలని కూర్చోబెట్టాలి అధ్యక్ష. మీరు దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయించండి అధ్యక్ష, మార్షల్స్ని పిలిపించి. కిషోర్ బాబు గారు అధ్యక్ష.